మీకు ఎప్పుడైనా చాలా గొప్ప సంతోషం కలిగిందనుకోండి, చాలా శక్తి క్షీణిస్తుంది. అసలు యోగశాస్త్రంలో ఒక రహస్యం, ఎక్కువ దుఃఖం కలిగితే పోయేటటువంటి శక్తి కన్నా ఎక్కువ సంతోషాన్ని పొందినప్పుడు ఎక్కువ శక్తి పోతుంది. కాబట్టి అమ్మవారికి విఘ్నేశ్వరుణ్ణి చూస్తే మహాసంతోషం కలుగుతుంది. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. అగము అంటే కొండ, కొండ యొక్క కూతురు కాబట్టి అగజ పార్వతీదేవి. ఆనన అంటే ముఖం, పద్మ ఆమె యొక్క ముఖమనబడేటటువంటి పద్మానికి సూర్యుడు లాంటి వాడు వినాయకుడు. వినాయకుడు కనపడేటప్పటికి ఆవిడ పొంగిపోతుందిట, అబ్బా నా కొడుకు ఎంత ప్రయోజకుడో అంటుందిట. ఏమిటి ఆయన ప్రయోజకత్వం? విఘ్నేశ్వర వైభవాన్ని, రాక్షస సంహారాన్ని, భక్తులను అనుగ్రహించడాన్ని పక్కన పెట్టండి. అసలు విఘ్నేశ్వరుడు అంటే అమ్మవారికి అంత ఇష్టం ఎందుకో తెలుసా? ఆయన హేరంబుడు కనుక. హేరంబుడు అన్న మాటకు అర్థం ఏంటంటే తండ్రిని విడిచిపెట్టకుండా ఎప్పుడూ తండ్రి పక్కన ఉంటాడు. ఒక ఆడది కొడుకుని కన్నప్పుడు ఆ కొడుకుని ఏమని పిలుస్తారంటే నందనం అని పిలుస్తారు. అందుకే యశోదానందనం, కైకేయీ నందనం, కౌసల్యానందనం, నందనందనం. నందనం అంటే ఆనందకారకుడు. తండ్రికి ఎప్పుడు ఆనందకారకుడు అవుతాడు కీర్తివంతుడైతే. 10 మంది ఆయన పేరు చెప్పేటప్పటికే అబ్బా ఎంత గొప్పవాడండి, ఎంత గొప్ప కొడుకుని కన్నారండి, మీరు అదృష్టవంతులండి అన్నారనుకోండి, పొంగిపోతాడు ఆ కొడుకుని చూసుకొని. పద్మపురాణంలో ఒక విశేషమైనటువంటి మాట చెప్తారు. రాముడి కీర్తిని చూసుకుని శరీరం విడిచిపెట్టేసి స్వర్గలోకానికి వెళ్ళిన తర్వాత కూడా దశరథుడు పొంగిపోతుండేవాట. కాకాసురుడు వచ్చినప్పుడు దర్భ ప్రయోగిస్తే బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి అన్ని చోట్లకి తిరిగాడు, ఎవరూ రక్షించమన్నారు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు, ఇంద్రుడి కొడుకే కాకాసురుడు. వెళ్ళి నాన్నగారు నన్ను ఎవరూ రక్షించనంటున్నారు, మీరే కదా పంపించారు, మీరు రక్షించరా అన్నాడు. రాముడు అస్త్రం వేస్తే నేను రక్షించలేనురా అన్నాడు ఇంద్రుడు. ఇంద్రుడితో పాచికలాడుకుంటున్నారు దశరథుడు అన్నాడు, విరే అబ్బాయి, మా అబ్బాయి సంగతి నాకు ఒకటి తెలుసు. మా అబ్బాయి అస్త్రం వేస్తే ఎవరూ తప్పించలేరు, మా అబ్బాయే తప్ప. మా అబ్బాయికి ఓ వ్రతం ఉంది, వాడి దగ్గరికి వెళ్ళి శరణాగతి చేస్తే రక్షిస్తాడు, వెళ్ళి పడిపో, నోటితో మాట కూడా అక్కర్లేదన్నాడు. అందుకే రామాయణంలో శ్లోకంలో ఒక గాంభీర్యమైన విషయం ఉంది. స రామాయ నమస్కృత్య రాజ్ఞే దశరథాయ చ అన్నారు మహర్షి. ఆఖరణ రక్షించినప్పుడు రాముడికి నమస్కరించి దశరథుడికి కూడా నమస్కరించింది ఆ కాకి అన్నారు. రాముడు రక్షిస్తే దశరథుడికి ఎందుకు అంటే అసలు తారకం చెప్పినవాడు స్వర్గలోకంలో, దశరథుడు చెప్పాడు వెళ్ళి పడిపోతే రక్షిస్తాడు రా అని. కాబట్టి కొడుకు యొక్క వైభవాన్ని చూసి తండ్రి శరీరం పడిపోయాక కూడా సంతోషిస్తాడు, ఇంత కీర్తివంతుడిని కన్నాను నేనని. తల్లి ఎప్పుడు సంతోషిస్తుంది? కొడుకుని కని సంతోషిస్తుంది. ఎందుకంటే మా ఆయన పుత్ర సంతానాన్ని పొంది పితృరుణాన్ని పోగొట్టుకోవడానికి నన్ను ధర్మపత్నిగా స్వీకరించారు. అమ్మయ్యా, నన్ను ధర్మపత్నిగా స్వీకరించినందుకు ఆయనకి కుమారుణ్ణి చేతిలో పెట్టానని పొంగిపోతుంది కొడుకుని చూసుకోగానే. అందుకని నందనం, ఆనందకారకుడు. పెద్దవాడయ్యాక ఎప్పుడు ఆనందం? ఆ కడుపున పుట్టినటువంటి పిల్లవాడు ఎప్పుడూ తండ్రి దగ్గరుండి తండ్రి యొక్క యోగక్షేమాలు చూస్తూ తండ్రి పట్ల భక్తి గౌరవాలతో ప్రవర్తిస్తుంటే, ఇంత మంచి కొడుకుని కన్నాను, మా ఆయన్ని ఎంత జాగ్రత్తగా చూస్తాడో, తండ్రి అంటే వాడికి ఎంత ప్రేమో అని మురిసిపోతుంది అమ్మ. ఆ విఘ్నేశ్వరుడికి హేరంబుడని పేరు. సుబ్రహ్మణ్యుడికి అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతుంటాడు దూరంగా, కొండకి కూర్చుంటూ ఉంటాడు. తీసుకొచ్చారు, అలా స్కంద పురాణంలోనే ఉంది. శ్రీశైలం కొండ మీదకి అలాగే వెళ్ళాడు ఒకసారి. విఘ్నేశ్వరుడు అలా వెళ్ళాడు, ఎప్పుడూ నాన్నగారి దగ్గరే ఉంటాడు. ఎప్పుడూ నాన్నగారి దగ్గర ఉండి నాన్నగారినే చూరగొంటూ ఉంటాడు. మీకు అసలు పౌరాణికమైనటువంటి చిత్రాలు చూస్తే మీకు విశేషం కనపడుతుంది. అసలు పరమేశ్వరుడి యొక్క తొడ మీద ఎవరు కూర్చుంటారంటే సుబ్రహ్మణ్యుడు కూర్చుంటూ ఉంటాడు. అమ్మవారి తొడ మీద విఘ్నేశ్వరుడు కూర్చుంటూ ఉంటాడు. ఎందుకని అంటే ఆవిడికి అంత ప్రేమ. ఎందుకు ప్రేమ అంటే నా భర్త పట్ల ఇంత ప్రేమ వీడికి, నాన్నగారిని కంటిని రెప్ప చూసుకున్నట్టు చూసుకుంటాడని. అందుకని విఘ్నేశ్వరుణ్ణి చూస్తే ఆవిడ పొంగిపోతుందిట. విఘ్నేశ్వరుడు పొంగిపోయాడు అనుకోండి, ఒరే నీ పొంగుకి కారణమైన వాడికి నేను అన్నీ ఇచ్చేస్తున్నాను రా అంటూ. కాబట్టి ఇప్పుడు జననీ సర్వమంగళ, అన్ని మంగళములు ఇవ్వగలిగినటువంటి తల్లి ఆయనకి తల్లిగా ఉంది. ఇప్పుడు విఘ్నేశ్వరుడి యొక్క పాదముల మీద ఓ గరికె తీసుకెళ్ళి పెట్టారనుకోండి, అంతే పరవశించిపోతుంది ఆవిడ. అబ్బబ్బబ్బబ్బబ్బా, మా ఆయన్ని పొగిడారు రా అంటుంది, మా అబ్బాయిని పొగిడారు ఎవరో అంటుంది. అది అమ్మవారి అనుగ్రహం పొందడానికి చాలా సులువైనటువంటి మార్గం కాదు. అసలు చిత్రమైనటువంటి లక్షణం ఎక్కడుందంటే,
అమ్మ ఏ పనులు చేస్తూ ఉంటుందో విఘ్నేశ్వరుడు అవే పనులు చేస్తూ ఉంటాడు చాలా మటుకు. ఆ తత్వాన్ని పసిగట్టడం, ఆ తత్వాన్ని అందుకోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అందుకే మీరు గణపతి స్వరూపాల్ని విచారణ చేస్తే శక్తి గణపతి అని ఒక గణపతి. ఇప్పటికీ మీరు శృంగేరి దర్శనానికి వెడితే శృంగేరిలో చూడవలసినటువంటి గణపతులు 4 ఉంటారు. 4 గణపతుల్ని దర్శనం చేయాలి. ఒకరు తోరణ గణపతి, ఒకరు రత్నగర్భ గణపతి, ఒకరు విద్యా గణపతి, ఒకరు శక్తి గణపతి. శక్తి గణపతికి మీద ఇలా పాము పెట్టినట్టు కూడా ఉంటుంది. ఆ శక్తి గణపతి సాక్షాత్ అమ్మవారి స్వరూపం అయి ఉంటాడు. అంత ప్రధానమైనటువంటి పోలికలతో ఉంటాడు. విద్యా గణపతి దర్శనం చేస్తే అఖిల విద్యలను ఇవ్వగలిగినటువంటి వాడై ఉంటాడు. అందుకే వందనమేకదంత శుభవందనమో విఘ్నేశ్వర అని ఆ ఏకదంతం ఉన్నవాడికి అనేకమైనటువంటి నమస్కారాలు చేస్తుంటారు. విద్యా గణపతి అయి అనుగ్రహిస్తాడు. ఒకానొకప్పుడు శృంగేరి పీఠం మీదకి అక్కడ ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని కొల్లగొట్టడం కోసమని శత్రువులు వచ్చేస్తున్నారని కబురు వచ్చింది పీఠాధిపతికి. కాషాయం కట్టుకున్నవాడిని నేనేం చేస్తానయ్యా, ఎవరో వచ్చి అన్నీ ఎత్తుకుపోతానంటే అన్నారు. అయ్యా మీరు పరమశక్తివంతులు, మీ సంకల్పం చాలు. పీఠాధిపత్యం వహించడం, కాషాయం కట్టుకోవడం అంటే ఈ దేశంలో అంత గొప్ప విషయం. కాబట్టి మీ సంకల్పం చాలు, ఎందుకు రక్షించలేరు, మీరు రక్షించగలరన్నారు. పీఠాధిపతులు సత్యదండం పట్టుకుని శృంగేరి పీఠం బయటికి వచ్చి గడప దగ్గరికి వెళ్ళి ఇలా 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 అన్నారు. ఆయన వేలుతో ఇలా అంటే గడప మీదకి గణపతి వచ్చారు. తోరణ గణపతి అని. తోరణము అంటే పై కమ్మి గడపకి. అది దాటి ఇక లోపలికి ఎవ్వరూ రాలేకపోయారు శత్రు సైనికులు. అది దాటితే నెత్తురు కక్కేయడమే. ఆ బయటే ఉండిపోయారు. అందుకే ఇప్పటికీ శృంగేరి వెడితే మొట్టమొదట తోరణ గణపతి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసి లోపలికి వెడతారు. శృంగేరి విడిచిపెట్టేసే ముందు తోరణ గణపతి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఆయన అనుమతి తీసుకుంటారు. అయ్యా బయలుదేరుతున్నానండి, ఇంటికి నన్ను అనుగ్రహించండి అని చెప్పి వెడతారు. ఇప్పటికీ మీకు తోరణం మీద కనపడతారు. ఏదో చిదంబరంలో దర్శనం చేసినట్టు శృంగేరిలో తోరణ గణపతి దర్శనానికి వెడితే ఇదేమిటండి ఇక్కడ ఏమీ లేదు కదా, ఏమిటండి కొబ్బరికాయలు కొడుతున్నారు, ఎవరికి దండం పెడుతున్నారు అని అడుగుతారు చాలామంది. ఆ పైకి చూడండి అంటే తోరణం మీద కనపడతారు తోరణ గణపతి. కాబట్టి మహానుభావుడు ఈ దేశంలో ఎన్నో చోట్ల ఆయనని ఉపాసన చేసినటువంటి వాళ్ళని అనుగ్రహించి రక్షించాడు. ఆయన అంత గొప్ప స్వరూపం. ఆయనకి అమ్మవారికి ఎంతటి అవినాభావ సంబంధం అంటే, ఎంత గొప్పగా ఇద్దరి తత్వం కలిసిపోయి ఉంటుందో ఆ తత్వాన్ని ఆయన అనుగ్రహంతో అనుభవించిన వారు తప్ప చెప్పడం సాధ్యం కాదు. అది పై మాటలతో పుస్తకాలు వ్రాయగలిగినటువంటి వాళ్ళు, పై మాటలు చెప్పగలిగిన వాడికి సాధ్యమయ్యే విషయం కాదు. మహానుభావుడు కనుక శృంగేరి పీఠాధిపతులు గణపతి యొక్క వైభవాన్ని ఎన్నో పర్యాయాలను అనుభవించారు. అలాగే కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారికి పిలిస్తే పలికేవారు విఘ్నేశ్వరుడు. ఆయన ఇక్కడ కళ్ళు మూసు కూర్చుంటే ఎక్కడ ఎందుకు విఘ్నం వచ్చిందో చెప్పగలిగేవారు. అంత గొప్ప అనుగ్రహాన్ని పొందారు, విఘ్నేశ్వర అనుగ్రహాన్ని. అంతవరకు ఎందుకండి, ఈ కాకినాడ పట్టణంలోనే ఒక అద్భుతం జరిగింది ఒకప్పుడు. ఇక్కడ కాకినాడలోనే మాంధాత వారి కుటుంబాలు ఉన్నాయి. కాంచీపురం వెళ్ళి మేము కృష్ణ భగవానుణ్ణి ప్రతిష్ఠ చేద్దాం అనుకుంటున్నాం, మమ్మల్ని అనుగ్రహించమని అడిగారు మహాస్వామిని. అడిగితే ఆయన కాసేపు ధ్యానం చేసి కళ్ళు మూసుకుని రాదు, వినాయకుడు వస్తాడు అక్కడికన్నారు. వాళ్ళకి కృష్ణుణ్ణి ప్రతిష్ఠ చెయ్యాలని కోరిక. వాళ్ళు తిరిగి వచ్చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేశారో కృష్ణ ప్రతిష్ఠ చెయ్యాలని, సాధ్యం కాలేదు. చిట్ట చివర మహాస్వామి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరే మాకు విఘ్నేశ్వరుణ్ణి అనుగ్రహించండి అన్నారు. అప్పుడు లక్ష్మీ గణపతి స్వరూపాన్ని, శక్తి గణపతి స్వరూపాన్ని అనుగ్రహించారు మహాస్వామి. చేయించి ఆ మూర్తికి మొదట కొబ్బరికాయ కొట్టి పూజ చేసి తీసుకెళ్ళమన్నారు. అది వ్యాన్ ఎక్కించినప్పుడు ఎండ మండిపోతోంది. అసలు ఎవరు అందులో నిలబడ్డానికి కూడా అవకాశం లేదు, అంత ఎండ. ఎలా పెడుతుందండి ఈ ఎండలో అని అడిగారు. మహాస్వామి వారు బయటికి వచ్చి ఒక్కసారి తన సత్యదండాన్ని ఇలా ఆకాశం వంక చూపించి నమస్కారం చేశారు. బయలుదేరండి అన్నారు. ఇలా వ్యాన్ ఎక్కారు. కాకినాడ వచ్చే పర్యంతము మబ్బులేసి చల్లగా అయిపోయింది. తీసుకొచ్చి దింపి ఇప్పటికీ జయేంద్రనగర్లో ప్రతిష్ఠింపబడినటువంటి విఘ్నేశ్వర మూర్తి మహాస్వామి వారి సంకల్పంతో కృష్ణ భగవానుడికి బదులుగా వచ్చినటువంటి విఘ్నేశ్వరుడు. విష్ణుతత్వం, గణపతి తత్వం అంత కలబోసి ఉంటాయనడానికి ఈ కాకినాడ పట్టణం, కాకినాడ కాదు మన కర్మ కాకినాడ అంటున్నాం, కోకనదం దీని పేరు. కోకనదం అంటే ఎక్కడ చూసినా చెరువులలో ఎర్ర కలువలతో ఉన్న క్షేత్రం కాబట్టి కోకనదము అని పేరు. ఎవడో వచ్చింది కెనడాలా ఉంది అని
కో కెనడా అన్నాడు. అది కాస్త సిఓఏ రైల్వే ఎబ్రివేషన్ అయింది. ఆ తర్వాత కో కెనడా కూడా పోయి కాకినాడ, మన కర్మ కొద్దీ ఆ పేరు వచ్చింది తప్ప అసలు పేరు కోకనదము. అంత గొప్ప క్షేత్రం, ఎర్ర కలువలతో లక్ష్మీ కటాక్షంతో వెల్లివిరిసినటువంటి భూమి ఈ భూమి. అంత గొప్ప తత్వం ఉన్నవాడు కాబట్టి మహాపురుషులైనటువంటి వారు మాత్రమే అనుభవించగలిగారు విఘ్నేశ్వర తత్వాన్ని. నేను మీతో ఎందుకు ఈ మాట మనవి చేస్తున్నానంటే, ముత్తుస్వామి దీక్షితర్ వారి గురించి నేను నిన్ననే మీతో మనవి చేసి ఉన్నాను. వాతాపి గణపతిం భజే అని ఓ కీర్తన చేశారు. వారు ఎన్నో కీర్తనలు చేశారు మహాగణపతి స్వరూపం మీద. వారికి కొన్ని కీర్తనలు చేస్తున్నప్పుడు విఘ్నేశ్వరుడు ఎదురు నిలబడ్డాడు అని కూడా చెప్తారు. అందులో వాతాపి గణపతిం భజే అన్న కీర్తనలో చివరికి వెడుతుండగా ఆయన ఓ మాట అంటారు, నిజవామకర విధృతేక్షుదండం అని. కరాంబుజ పాశ బీజాపూరం కలుష విదూరం భూతాకారం హరాది గురుగుహ తోషిత బింబం హంసధ్వని భూషిత హేరంబం అంటారు. అది సాహిత్యం తప్పుగా మాట్లాడకూడదు. సాహిత్యం దీక్షితుల వారు ఎలా ఇచ్చారో అలా చెప్పాలి. నిజవామకర విధృతేక్షుదండం, అమ్మవారు పట్టుకుంటుంది చెరుకు విల్లు. మళ్ళీ ఆ చెరుకు విల్లు పట్టుకునేవాడెవరు అంటే విఘ్నేశ్వరుడు పట్టుకుంటాడు. అసలు విఘ్నేశ్వరుడు చెరుకు విల్లు పట్టుకున్నటువంటి మూర్తి మీకు ఎక్కడా కనపడదు. చెరుకు విల్లు పట్టుకుని ముత్తుస్వామి దీక్షితర్ వారిని అనుగ్రహించాడు. ఎక్కడ? వాతాపి గణపతి తిరువారూరులో ముత్తుస్వామి దీక్షితరికి దర్శనమిస్తే వచ్చిన కీర్తన అంత గొప్ప గణపతి తత్వాన్ని చెప్పింది. అసలు దీక్షితర్ వారి కీర్తనల మీద అందులో ఉండేటటువంటి పటుత్వం ఆలోచిస్తుంటే అసలు ఎన్ని రహస్యాలు ఉంటాయో ఆయన కీర్తనల్లో, అంత గొప్ప కీర్తనలు. కాబట్టి నిజవామకర విధృతేక్షుదండం, ఇక్షుదండం అంటే చెరుకు విల్లు. చెరుకు విల్లు అమ్మవారు పట్టుకుంటుంది, చెరుకు విల్లు విఘ్నేశ్వరుడు పట్టుకుంటాడు. ఎందుకు పట్టుకుంటాడో తెలుసా? అది స్థానాలు మారితే దాని యొక్క శక్తిని మార్చేసుకుంటుంది చెరుకు విల్లు. చెరుకు విల్లు మొట్టమొదట పట్టుకున్నవాడెవరు అంటే మన్మధుడు పట్టుకున్నాడు. మన్మధుడి చేతిలో చెరుకు విల్లు ఉన్నంతసేపు, పుష్పబాణాలు పడినంతసేపు ఆ విల్లులోంచి జీవులందరూ కూడా లౌకికమైనటువంటి కామం వైపుకి తిరుగుతూ ఉంటారు. అంటే అది ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడు భౌతికమైనటువంటి సుఖాలను అపేక్షిస్తూ కంటి చేత, ముక్కు చేత, నాలుక చేత, చర్మము చేత, ఈ ఇంద్రియములు, జ్ఞానేంద్రియములన్నిటి చేత కూడా కేవలము భోగములను అనుభవించాలనే కోరికుంటుంది. ఒక్కసారి మన్మధుడి చేతిలో ఉన్న చెరుకు విల్లు అమ్మవారి చేతిలోకి వెళ్ళి అమ్మవారి చేతిలో ఉన్న చెరుకు విల్లు చూస్తే ఈ బాణములు పడడం ఆగిపోయి ఈ పంచేంద్రియములు భగవంతుని వైపుకి తిరిగిపోతాయి. ఈ తిరిగిపోయే ప్రక్రియని పాశంతో కట్టడం అంటారు. పాశము అన్న మాట ఎక్కడొచ్చినా చాలా పెద్దదాన్ని కట్టారు అని గుర్తు. చాలా పెద్దది ఏదైనా ఉందనుకోండి, ఏనుగంతండి అంటారు, ఏనుగంత పెద్దదండి అంటారు. పాశముల చేత కట్టబడే వాటిలో ఏనుగు ఒకటి. కాలికి పాశం వేసి కడతారు, గొలుసేసి కడతారు ఏనుగుని. కానీ అమ్మవారి చేతిలో ఉన్నటువంటి బాణం కానీ పడిందా, చెరుకు విల్లులోంచి పుష్పబాణం వచ్చి పడిందా, మన్మథ బాణం పడినప్పుడు లోకం వెంట తిరిగినవాడు అమ్మవారి చేతిలో బాణం పడేటప్పటికి మారిపోతుంది ప్రకృతి. మారిపోయి కన్ను భగవంతుణ్ణి చూడాలని కోరుకుంటుంది, అందరి యందు భగవంతుణ్ణి చూస్తుంది. మీరు బాహ్యంలో చేసేటటువంటి వాటి వలన ఉద్ధరణ ఉంటుందని శాస్త్రాలు చెప్పలేదు. లోపల పెరగడానికి బయట పూజ చేస్తారు. లోపల పెరగకుండా బయట పూజ ఎంత చేసినా ఆత్మోద్ధరణ ఉండదు. చూడడం అన్ని కళ్ళు చూస్తాయి, చూడడం దాని ధర్మం. కంటికి చూడడం తప్పు కాదు, మనసు ఎలా చూస్తోందన్నది ప్రధానం. ఒక గొప్ప వస్తువు ఒకటి కనపడింది అనుకోండి, అంతవరకు ఎందుకు? ఒక అందమైనటువంటి స్త్రీ కనపడింది అనుకోండి, అలా తేరిపారి చూస్తున్నాడు అనుకోండి, ఏమంటే బుద్ధుందా ఏమిటి అలా చూస్తాడాయన అనిపించచ్చు. కానీ ఆయనకి అమ్మ కాంచీపురంలో ఉన్న కామాక్షి పరదేవత ఏ తల్లికి ప్రతిరోజు నేను నమస్కరిస్తానో, ఏ తల్లి పాదములకు నా శిరసు తాటిస్తానో, ఏ తల్లి మహాస్వామి రూపంలో ఈ లోకంలో తిరిగిందో నా తల్లి పోలికలు కనపడుతున్నాయి. ఆమె యొక్క వైభవం, ఆమె యొక్క ప్రకాశం ఈమెలో కనపడుతోంది. ఒరే కోటేశ్వరరావు, ఇవాళ నిన్ను అనుగ్రహిస్తానని నా తల్లి నడిచొచ్చి నా ముందు నించుంది అని ఆమె తేజస్సులో కామాక్షిని చూశాడు అనుకోండి. ఇప్పుడు వాడు పైకెక్కుతున్నాడు. చూసిన కంటిదా తప్పు, చూసిన మనసుదా ఉద్ధరణ. కళ్ళన్నీ చూస్తాయి,
మనసు ఎలా చూస్తోందన్న దాన్ని బట్టి పైకి ఎక్కుతున్నాడా కిందకి జారిపోతాడా అన్నది ఉంటుంది. మన్మథ బాణాలు పడితే మనసు ఒకలా చూస్తుంది, అమ్మవారి చేతిలో ఉన్న చెరుకు విల్లులోంచి పుష్పబాణాలు పడితే ఒకలా చూస్తుంది. ఇది ఎలా ఉంటుంది అంటే, దొంగ కత్తి పట్టుకుని నన్ను తరుగుతున్నాడు, నేను వాడి చేతిలో కత్తుందని పరిగెత్తుకుంటూ పోతున్నాను. నన్ను తరుగుకుంటూ వస్తున్నటువంటి దొంగ అక్కడ ఉన్న ఒక రాయి తన్నుకుని ముందుకు పడిపోయాడు. ఆ పడిపోవడంలో వాడి చేతిలో ఉన్న కత్తి ఎగిరొచ్చి నా దగ్గర పడింది. ఇప్పుడు నేను కత్తి పట్టుకున్నాను, దొంగ పరిగెడతాడు. ఇప్పుడు కత్తి నా చేతిలోకి వస్తే దొంగ పరిగెత్తాడు, దొంగ చేతిలో కత్తి ఉంటే నే పరిగెత్తాను. మన్మధుడి చేతిలో చెరుకు విల్లు బాణాలు ఉంటే లోకం వైపుకు పరిగెత్తిస్తుంది. అదే చెరుకు విల్లు బాణాలు అమ్మవారి చేతిలోకి వస్తే భక్తి పాశాలు పడిపోయి భగవంతుడి వైపుకు పరిగెడతాడు. ఏం వదిలిపెట్టేడు, కానీ చక్కగా భగవద్భక్తితో పరమ సంతోషంతో ఈశ్వరుడు ఉన్నాడన్న నమ్మకంతో బతుకుతాడు. ఆ భక్తితో జీవించడం అలవాటవుతుంది. అలా చెరుకు విల్లు పట్టుకునే వాళ్ళు సాధారణంగా మీకు ఇద్దరే కనపడతారు, అమ్మవారు మన్మథుడు. కానీ అమ్మవారిలాగే శక్తి గణపతి కనుక చెరుకు విల్లు పట్టుకునేవాడు వినాయకుడు కూడా. అందుకే దీక్షితరు వారికి వాతాపి గణపతిగా దర్శనమిచ్చాడు. నేను ఆ కీర్తనే 10 మాటలు ఎందుకు మనవి చేస్తున్నానంటే, అసలు వాతాపి క్షేత్రంలో ఉన్న గణపతిని తిరువారూరు తీసుకొచ్చి ప్రతిష్ఠ చేస్తే, తిరువారూరు మూలాధార చక్రం భూమండలానికి, మూలాధారం స్వస్థానం. మూలాధారంలో ఉన్న గణపతి దగ్గరికి వెళ్ళి దీక్షితుల వారు కీర్తన చేస్తే తన యథాస్వరూపాన్ని దర్శనమిచ్చాడు ఆయన యొక్క హృదయంలో. అప్పుడు వచ్చాయి ఆ మాటలు దీక్షితుల వారి నోటి వెంట. అంతేగాని ఏదో సరిపోతుంది కదా అని చెప్పి కీర్తనలు రాసేసి పాడుకున్న వాళ్ళు కారు, వాళ్ళు అనుభవించారు, లోపల దర్శనం చేసి చేశారు ఆ కీర్తనలో. అందుకని నిజవామకర విధృతేక్షుదండం కరాంబుజ పాశ బీజాపూరం. కరా అంబుజ, ఎడం చేతిలో చెరుకు విల్లుంటే మిగిలిన 3 చేతుల్లో 4 చేతులు ఉంటాయి కాబట్టి 4 చేతులలో ఏమున్నాయి మిగిలిన 3 చేతులలో అంటే, అంబుజము అంటే ఒక తామర పువ్వు, అది విష్ణుతత్వం. విష్ణువు పట్టుకుంటాడో అమ్మవారు పట్టుకుంటుంది. అందుకే సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్న చచకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్ పరాదంబికాం. అదే విష్ణువు దగ్గరికి వస్తే క్షీరోధన్వత్ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలా క్లుప్తాసనస్థ స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షై ఆనందీన పునీయాత్ అరినళిన గదా శంఖ పాణిర్ముకుంద. నళిన ఆయన పద్మం పట్టుకుంటాడు, నారాయణ నారాయణి ఇద్దరు పద్మం పట్టుకుంటారు, ఆ పద్మం వినాయకుడు పట్టుకుంటాడు. అందుకని ఆ నిజవామకర విధృతేక్షుదండం కరాంబుజ పాశ బీజాపూరం. ఆ మిగిలిన 3 చేతుల్లోనూ ఒక చేతిలో తామర పువ్వుని, ఒక చేతిలో బీజాలను, ఒక చేతిలో పాశాన్ని పట్టుకుని ఉంటాడు 4 చేతులతో. అలా శక్తి గణపతిగా దర్శనమిచ్చాడు దీక్షితుల వారికి. బీజాపూరం కలుష విదూరం, ఆయన పరబ్రహ్మతత్వమై ఏమి చెయ్యగలడో ఆయనకి నమస్కరించిన వారి పాపములను తీసేస్తాడు. ఏమంటే నమస్కారం చేసినంత మాత్రం చేతనే పాపాలు తీసేస్తాడా అంటే, నమస్కారం అంత తక్కువని మీరు అనుకోకండి. నేల మీద పడి నమస్కారం చేస్తాం, ప్రణిపాతం అంటారు, సాష్టాంగం ఉండదు. ఓ కర్ర కింద పడిపోతే ఎలా పడిపోతుందో అలా పడిపోతారు. పడిపోతే దాని అర్థం ఏమిటంటే, అయ్యా ఎంత కింద పడిపోవాలో జీవితంలో అంత కింద పడిపోయాను, ఇక ఇంతకన్నా కింద పడిపోవడానికి నాకు అవకాశం లేదు, అందుకు నాగే ఇక్కడైనా, అందుకుని ఇంత కింద పడ్డా. మీరు నిలబడిన వారు ఉదారులు దయాస్వరూపులు, మీరు నన్ను పైకెత్తండి అని అడిగినట్టు విఘ్నేశ్వరుడి ముందు అలా పడిపోతే నేనున్నానురా అని పైకెత్తుతాడు. ఆ పైకెత్తడమే పాపాలు పోగొట్టడం, భక్తి పాశాలు వేసి దగ్గరికి లాక్కుంటాడు. కాబట్టి అంతటి దయ కలిగినటువంటి వాడని దీక్షితుల వారు కీర్తన చేశారు. అందుకని అటు విష్ణుతత్వం, ఇటు శక్తితత్వం, ఇటు గణపతి తత్వం, అటు శివతత్వం మేళవింపబడినటువంటి ముద్ద మహానుభావుడు. అందుకే ఆయన కరాంబుజ పాశ బీజాపూరం కలుష విదూరం భూతాకారం. భూతాకారం అంటే చాలామంది ఏదో పెద్ద భూతం యొక్క ఆకారంలో ఉంటాడా ఏమనుకుంటుంటారు, కాదు. భూతాకారం అన్న మాటకు అర్థం ఏంటంటే, పంచభూతములు బయట ఉన్నాయి, పృథివీ ఆపస్ తేజోవాయు ఆకాశములు. ఈ 5టిలో నిజానికి ప్రాణములను నిలబెట్టేదిగా కీర్తింపబడేది ఏది అంటే, ప్రాణవాయువు ఉండాలి, కానీ వెళ్ళిపోతున్న ప్రాణవాయువును కూడా వెనక్కి తీసుకొచ్చే శక్తి ఒక్కదానికే ఉంది, నీరు.
వేదంలో నీటిని అందుకే అంత స్తోత్రం చేస్తారు. స్పృహ తప్పిపోతే నీరు ముఖం మీద చిలకరిస్తారు. చిలకరిస్తే వెంటనే ప్రాణవాయువు వెనక్కి వస్తుంది, స్పృహ వస్తుంది. మళ్ళీ కాసిన మంచినీళ్లు తాగండి అని మంచినీళ్లు పడతారు. లింగ పురాణంలో వ్యాసుడు అంటాడు, సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవయిత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటాడు. ఈ లోకాలన్నిటినీ బతికించడానికి పరమేశ్వరుడు నీటి రూపంలో ఉంటాడు అని. ఆత్మావై పుత్రనామాసి, తండ్రికి కొడుక్కి అభేదం. నీటి రూపంలో ఉండి పరమశివుడు లోకాల్ని నిలబెడతాడు. కేవలం తిని ప్రాణాలు నిలబెట్టుకోవడం కాదు, ఊర్ధ్వలోకాలలో స్థానం కావాలన్నా, మోక్షం కావాలన్నా వైదికమైన కర్మాచరణ ఉండాలి. కర్మ చెయ్యాలంటే ముందు కావలసినవి నీళ్లు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.